హలో నమస్తే అండి. ఈరోజు నేను తోటకూర పులుసు ఆవ పెట్టి ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూద్దాం రండి. ఇది మిద్ది తోటలో ఎర్ర తోటకూర. దీనికి కావాల్సిన పదార్థాలు తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, పోపు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, ఇంగువ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. దీనికి ఆవ పెడుతున్నాం కాబట్టి ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు ముందుగా నానబెట్టేసి పులుసు అంతా తయారైపోయాక చల్లారాక ఆ ముద్దని కలపాలన్నమాట. ఇది గ్రైండ్ చేసేసుకుని నానిన ఆవాలు, మిరపకాయలు ఆ ముద్దని పులుసు చల్లారాక కలపాలన్నమాట. నేను ముందుగానే చేసి పెట్టుకున్న ఆవ ముద్ద ఉంది, అది లాస్ట్లో కలిపేస్తాను. ఇది ఒక్కసారి తోటకూరని ఒక విజిల్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకపెట్టేద్దాం. ఇందులో మనం తీసుకున్న చింతపండు, 1 గ్లాస్ నీళ్ళు పోసాను. అందులో పెద్ద గ్లాస్ నీళ్ళు. ఇందులో ఈ తోటకూర అంతటిని వేసేస్తున్నాను. వేసేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అలా ఉడకపెట్టేసుకుంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ బయటికి ఆవిరి రూపంలో వెళ్ళిపోకుండా కూడా ఉంటాయన్నమాట. అలాగా కుక్కర్లో పెట్టడం వల్ల అది ఉపయోగం. ఇందులో తోటకూర అడుగుని చింతపండు వేస్తాం కదా, పసుపు, దీనికి తగినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ పెట్టేస్తే అది ఉడికాక పోపు, ఆవాది వేయాలన్నమాట. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మనకి ఇలా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఆవిరి రూపంలో విటమిన్స్ బయటికి పోకుండా ఉంటాయి. మనకి ఈజీగా కూడా అయిపోతుంది. ఒక విజిల్ చాలు, పట్టేస్తుంది. చల్లారాక దానికి మిగతా ప్రాసెస్ చూపిస్తాను. కుక్కర్ చల్లారిపోయింది. ఉడుకోండి. ఇది గిన్నె వేసేస్తాను. నేను ఆల్రెడీ తీసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పచ్చికారం వేసాను అనమాట, కలర్ కోసం. దీనికి పోపు అయిపోయి మరిగిపోయాక కొద్దిగా వరిపిండిలో కొంచెం వాటర్ వేసుకుని నీళ్లు కలిపేసి పులుసులో పోసేయాలన్నమాట, చిక్కదనం కోసం అని. ఇప్పుడు పోపు పెట్టి విధానం చేద్దాం. ఈ పులుసు పొయ్యి కూడా వెలిగిస్తాను. కొద్దిగా నూనె వేస్తాను. నూనె బాగా వేడెక్కుతుంది. ఆవు పెడుతున్నాం కాబట్టి ఇందులో బెల్లం వేయమన్నమాట. మిగతాదంతా కామనే. నేను తీసుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఇంగువ అన్నీ ఇందులో వేసేస్తున్నాను. పోపు బాగా వేగింది, అది పులుసులో వేసేస్తున్నాను. పులుసులు పోపు పెడితే అలా సౌండ్ రావాలి, ఆ ఘాటు రావాలి. అప్పుడు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఘాట్ అంతా దానికి పట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆ వరిపిండిలో నీళ్ళు పోసి కలిపేసి ఈ పులుసులో వేసేస్తే మరుగుతుంది అన్నమాట బాగా. పులుసు ఎప్పుడు కూడా ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటాయి. అది ఒక చిట్కా, పెద్దలు నేర్పిన చిట్కా. ఇది ఎర్ర తోటకూర మూలని కొంచెం చూసి వేస్తాం. ఎర్రగా ఉంది పులుసు. పులుసు మరిగింది. ఇది ఆపేసి కింద దించేసుకుంటే నెమ్మదిగా చల్లారుతుంది. చల్లారాక ఆవ పెట్టాలన్నమాట. తొందరగా కావాలి, చల్లారిపోవాలంటే కనుక ఇలాగా వెడల్పాటి బేసిన్లో ఈ పులుసుని
వేసేస్తే తొందరగా చల్లారిపోతుంది. అప్పుడు ఆవ కలపడానికి బాగుంటుంది అన్నమాట. వేడిగా మాత్రం ఆవ కలపకూడదు, చిరుచేది వచ్చేసి పదార్థం అంతా పాడవుతుంది, ఎవరు అప్పుడు ఇష్టంగా తినరు. ఆవ కరెక్ట్గా ఆవ పెట్టే విధానం కరెక్ట్గా ఉంటే కనుక ఆ టేస్ట్ అసలు ఎవరు మర్చిపోరనమాట. ఆవ టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎందులో వేసినా కూడా చల్లారాకనే వేయాలి. ఇది ఇలాగా చల్లారితే తొందరగా చల్లారిపోతుంది గిన్నెలో ఉండి కంట. అందుకోసం నేను ఈ బేసన్లో పోసాను. పులుసు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆవ, ఇలా ఆవ కలిపేసి మొత్తం ఒకసారి మొత్తం పులుసు అంతటి కలిసేలాగా కలిపేయాలి. ఎంతో రుచికరమైన తోటకూర ఆవ పులుసు ఇలా చేయాలి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మిద్దె తోటలో పెంచిన తోటకూర వల్ల దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ప్యూర్ మొత్తం మనం తీసుకున్నట్టు అవుతుంది. మీరు కూడా సాధ్యమైన దాకా ఆకుకూరలు పెంచడానికి ట్రై చేయండి. ఎర్ర తోటకూర అయినా ఆకుపచ్చ తోటకూర అయినా ఏదైనా ఒకటే బెనిఫిట్స్ ఉంటాయి, అందులో ఒకటే విటమిన్స్ ఉంటాయి, కలర్ చేంజ్ అవుతుంది అంతే. కానీ ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.